బైబిల్ అంటేనే ప్రసంగం చేయడానికి ఒక అనువైన పుస్తకము. అది అక్కడ ఇక్కడ ఎత్తేసి మీకు చెప్పేసి అనర్గళంగా మిమ్మల్ని అబ్బా అని పంపించగలను. దాంట్లో ఏ ఉపయోగమూ లేదు. ఎదుగో ఒక వరుస క్రమములో మీరు వింటున్న దాన్ని బట్టి మీరు తీర్పును దాటుకున్న రూపాన్ని సంపాదించుకోగలరు. మన ముందరున్నది పెద్దది ఏదంటే తీర్పు. ఆ తీర్పును దాటుకోవడం కొరకు సంఘంగా మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉన్నాము. ఏ కొరత లేకుండా, ఏ దాపరికం లేకుండా. పౌలు గారు అన్నట్టు దేవుని సంకల్పం అంతయు నేనేమీ దాచుకొనక మీకు చెప్పాను అన్నాడు. అలాగూ మీకు వరుసలో రూపాన్ని సంపాదించుకొని తీర్పును దాటుకోవడానికి ఎన్ని విషయాలైతే దేవుడు పొందుపరిచాడో అవన్నీ మీరు చేసుకొని వచ్చి ఆరాధన చేయగలిగితే, అదంటే ఆరాధించగలిగారని అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా దేవుడు కోరుకున్న ఆరాధనకు మీరు యోగ్యులైపోతే మీరు ఖచ్చితంగా తీర్పును దాటుకుంటారు. అందుకని ఆరాధనకు జాగ్రత్త నాయన. అంటే లేటుగా నిగుడుకొని వస్తారు, లక్ష్యమే పెట్టరు, చూసారా, భయపడరు. ఇది చాలా ప్రమాదకరం ప్రియమైన వాళ్ళ.